బ్యాక్ టు అనదర్ వీడియో. 2 years తర్వాత మా అక్క అయితే యూఎస్ నుంచి తిరిగి వచ్చింది అనమాట. వస్తూ మామూలుగా రాలేదు, మన కోసం చాలా గిఫ్ట్లు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ గిఫ్ట్లు మొత్తం మీకు చూపించి షో ఆఫ్ చేయడం కాదు, మా అక్క గురించి మీకు అయితే ఒక చిన్న మాట చెప్పాలని చెప్పి అయితే వచ్చాను ఈ వీడియో తోటి. అయితే 2 years బ్యాక్ మా అల్లుడిని తీసుకొని యూఎస్ అయితే వెళ్ళిపోయింది అక్కడ ఉండిపోవడానికి. మా అల్లుడు అంటే నాకు చాలా ఇష్టం, వాడి పేరే దేవాంశు, వీడేవాడు. నేనన్నా మా సిస్టర్ అన్న చాలా ఇష్టం, అందుకే ఇన్ని గిఫ్ట్లు తీసుకొచ్చింది. కానీ మా అక్క అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఆ విషయం ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చింది కదా అని చెప్పి కాదు. ఒకప్పుడు అయితే మా అక్క నన్ను ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, బాగా బిహేవ్ చేయాలంటే అసలు నచ్చేది కాదు. ఎందుకంటే ఎవరికి నచ్చదు చెప్పండి, చిన్నపిల్లలకి బాగుండాలి, మంచిగా ఉండాలంటే. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే మా అక్క అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. నన్ను కూడా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టరా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయరా అని చెప్పి చాలా చెప్పింది. నాకైతే అసలు నెత్తికెక్కలేదు. కట్ చేస్తే 7 years తర్వాత మా అక్క అప్పుడు చెప్పిన టిప్స్ మొత్తాన్ని కలుపుకుని ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడైతే కంటిన్యూ చేసి ఇలా ఇప్పుడు మీ ముందు ఉన్నాను. రోజు డైరెక్ట్ మా అక్క కాలంలో చూసిన తర్వాత అప్పుడు మా అక్కని ఎందుకు హేట్ చేశానని చెప్పి చాలా షేమ్ గా ఫీల్ అయ్యాను. పెద్దోళ్ళు ఏమన్నా చెప్తే మనకి అది నచ్చలేదంటే ఖచ్చితంగా అది మన మంచిగా అని అర్థం. మంచి అలవాట్లు, మంచి మాటలు ఫస్ట్ లో కష్టంగా ఉన్న తర్వాత చాలా హ్యాపీని ఇస్తాయి. ఫస్ట్ ఏదో పనులు ఎన్ని మాత్రం ఫస్ట్ మంచిగా ఉన్న తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతాము. ఇది గుర్తుపెట్టుకో. పెద్దోళ్ళు ఊరుకునే అనలా, పెద్దల మాట సద్దన్నం మూట అని.